అది 2013. యుక్రెయిన్ లో ఒక కేఫ్ వర్కర్ ఒక సింపుల్ మాల్వేర్ ని క్రియేట్ చేశాడు. అది జస్ట్ ఫన్ కోసం. ఎక్స్పెరిమెంట్ లాగా క్రియేట్ చేసిన ఆ స్మాల్ కోడ్ బ్యాంక్స్ ని రాబ్ చేయడం స్టార్ట్ చేసింది. బ్యాంక్స్ నుండి మిలియన్స్ ని స్టీల్ చేస్తూ కొన్ని మంత్స్ లోనే ఈ మాల్వేర్ గ్రూప్ ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ గ్రూప్ గా మారింది. వాళ్ళు ఏటీఎంస్ ని కంట్రోల్ చేసి క్యాష్ విత్డ్రా చేసేవారు. వీళ్ళ మెథడ్స్ ని అసలు ఎవరు గుర్తుపట్టలేరు. గత 5 సంవత్సరాలలో ఈ గ్రూప్ 100కి పైగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని హ్యాక్ చేసి సుమారుగా $1 బిలియన్ ని దోచేశారు. అంటే దాదాపు 8,500 కోట్లకి పైనే. ఇతర హ్యాకర్స్ లా కాకుండా వీళ్ళు కంప్లీట్ సైలెంట్, స్మార్ట్, క్లీన్ ట్రిక్స్ యూజ్ చేస్తారు. ఈ హ్యాకింగ్ గ్రూప్ పేరే కార్బనాక్ గ్రూప్. ఈ కార్బనాక్ గ్రూప్ 2013లో యుక్రెయిన్ లో స్టార్ట్ అయింది. ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఏవైతే బ్యాంక్స్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరు అని కనుక్కుంటారు. ఆ ఎంప్లాయీస్ ప్రొఫైల్స్, ఈమెయిల్స్, పొజిషన్స్ అన్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ ఎంప్లాయీస్ యొక్క ఈమెయిల్స్ కి బ్యాంక్ వర్క్ కి సంబంధించిన మెయిల్స్ ని సెండ్ చేస్తారు. చూడడానికి కరెక్ట్ గ్రామర్, కరెక్ట్ ఫార్మాట్, బ్యాంక్ లోగో, సిగ్నేచర్ అన్ని ఉంటాయి కాబట్టి ఎంప్లాయీ ఆ మెయిల్ ని ఓపెన్ చేయడానికి డౌట్ కూడా పడరు. ఆ మెయిల్ లో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్స్ లేదా అదర్ ఫైల్స్ ఉంటాయి. ఒక్కసారి ఫైల్ ని ఓపెన్ చేయగానే మాల్వేర్ వారి కంప్యూటర్ లో డౌన్లోడ్ అవుతుంది. కార్బనాక్ హ్యాకర్స్ ఆ ఎంప్లాయీ కంప్యూటర్ అండ్ ఆ కంప్యూటర్ కి కనెక్ట్ అయిన సర్వర్స్, ఇంటర్నల్ నెట్వర్క్, ట్రాన్సాక్షన్ టూల్స్ వాళ్ళకి అన్నిటిపై ఫుల్ యాక్సెస్ దొరికేస్తుంది. అయితే అందరి హ్యాకర్స్ లాగా వెంటనే ఈ హ్యాకర్స్ డేటాని దొంగలించి మనీ దోచేయరు. ఆ బ్యాంక్ ఎంప్లాయ్ ఏం వర్క్ చేస్తున్నాడు, ఎలా వర్క్ చేస్తున్నాడు, క్యాషియర్ మార్నింగ్ సిస్టమ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఎప్పుడవుతాయి, ఏటీఎం క్యాష్ రిఫిల్ రిక్వెస్ట్స్ అంటే ఏటీఎం లో క్యాష్ అయిపోయింది సో మనీ కావాలి అనే రిక్వెస్ట్ ఎలా జనరేట్ అవుతాయి, ఫ్రాడ్ ఫిల్టర్స్ ఎలా పనిచేస్తాయి, కస్టమర్ కంప్లైంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇలా అన్ని ఇన్ఫర్మేషన్స్ ని రియల్ టైమ్ గా చూస్తూ హ్యాకర్స్ రికార్డ్ చేస్తారు. ఆ డేటాని సేవ్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు చేసే దొంగతనం ఒక దొంగతనం లాగా కాకుండా నార్మల్ ట్రాన్సాక్షన్ లాగా, రెగ్యులర్ ట్రాన్సాక్షన్ లాగా కనిపించాలని వీళ్ళు అవన్నీ నేర్చుకొని ఫాలో అవుతారు. ఇక్కడితో అయిపోలేదు. ఏటీఎం సర్వర్స్ ని ఎలా కంట్రోల్లోకి తీసుకోవాలి, యూజర్ డేటాని ఎలా కలెక్ట్ చేయాలి, కంప్లీట్ బ్యాంక్ స్ట్రక్చర్ ని తెలుసుకుంటారు. అలా ఇవన్నీ చూసి నేర్చుకుంటారు. అయితే బ్యాంక్ కోర్ సర్వర్స్ కి కూడా రీచ్ అయిన తర్వాత కస్టమర్ అకౌంట్స్ లో బ్యాలెన్సెస్ ని ఆర్టిఫిషియల్ గా పెంచడం, బ్యాంక్ ట్రెజరీలో ఉన్న రియల్ మనీని డమ్మీ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా డేంజరస్ లెవెల్ చీటింగ్ స్టార్ట్ చేస్తారు. కస్టమర్ యాప్ లో అమౌంట్ కనిపిస్తుంది, కానీ ఆ అమౌంట్ యాక్చువల్ గా అకౌంట్ లో ఉండదు. బ్యాంక్ ఎంప్లాయీస్ కి కూడా అదే కనిపిస్తుంది. ఒక కేసులో ఇలా జరిగింది. ఒక అకౌంట్ లో $1,000 ఉంటే ఆ అకౌంట్ లోకి $50,000 పంపి మళ్ళీ కాసేపు తర్వాత ఆ $50,000 ని వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. బ్యాంక్ వాళ్ళు వీక్స్ పాటు మిస్ మ్యాచ్ అయిన అమౌంట్ ని ఐడెంటిఫై చేసి ఆ అకౌంట్ హోల్డర్ ని పట్టుకున్నారు. బట్ యాక్చువల్లీ తన అకౌంట్ నుండి హ్యాకింగ్ జరిగిందని తనకు కూడా తెలియదు. ఇక ఫైనల్ ట్రాన్సాక్షన్ జరిగిన హ్యాకర్ అకౌంట్ ని చూస్తే ఆ అకౌంట్ అదర్ కంట్రీ ఉంటుంది అండ్ దానిలో కూడా అమౌంట్ ఉండకుండా డైవర్ట్ చేస్తారు. ఇలా హ్యాకర్స్ ఎందుకు చేస్తారంటే బ్యాంక్స్ అన్ని ఫస్ట్ అకౌంట్ హోల్డర్ ని పట్టుకోవడానికి డేస్ టైం పడుతుంది. ఈలోపు వాళ్ళు అమౌంట్ ని 4 to 5 లేయర్స్ ట్రాన్సాక్షన్స్ జరిపేస్తారు. అసలు అమౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో కూడా పట్టుకోలేరు. ఇది కార్బనాక్ స్టైల్. మనీని స్టీల్ చేసి రన్ అవ్వడం కాదు, సిస్టమ్ ని మ్యానిపులేట్ చేసి బ్యాంక్ ని ఇంటర్నల్ గా కన్ఫ్యూజ్ చేయడం. అండ్ కార్బనాక్ హ్యాకర్స్ కి మెయిన్ వెపన్ ఏటీఎంస్. ఎక్కడైతే ఎవరో ఎక్కువగా లేని ఐసోలేటెడ్ ప్లేసెస్ లో ఏటీఎంస్ ఉంటాయో ఆ ఏటీఎం సర్వర్స్ ని హ్యాక్ చేసి అసలు ఎటువంటి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా క్యాష్ డిస్పోజ్ అయ్యేలా చేస్తారు. అంటే ఏటీఎంస్ నుండి ఎవరు విత్డ్రా చేయకుండానే క్యాష్ బయటికి వచ్చేస్తుంది. తర్వాత కాసేపుకి ఆ ప్లేస్ కి దగ్గరలో ఉన్న హ్యాకర్స్ గ్రూప్ వాళ్ళు ఆ క్యాష్ ని కలెక్ట్ చేసుకుంటారు. ఈవెన్ వాళ్ళు సెక్యూరిటీ అలారమ్స్ ని కూడా కంట్రోల్లోకి తీసుకొని అవి మోగకుండా చూస్తారు. సీసీటీవీని మ్యానిపులేట్ చేస్తారు. బ్యాంక్స్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ క్యాష్ మిస్ మ్యాచ్ అవ్వడం చూసి అసలు ఏం జరిగిందో అర్థం అవ్వదు. అసలు వీళ్ళు ఎలా ఏటీఎంస్ ని కంట్రోల్ చేస్తున్నారో ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కూడా గుర్తించలేరు. అండ్ బ్యాంక్ వాళ్ళకి తెలిసినా వీళ్ళని కనిపెట్టలేరు. ఒక్కసారి వీరు దొంగలించిన క్యాష్ ని చాలా ఫాస్ట్ గా వైట్ మనీ లాగా కన్వర్ట్ చేస్తారు. లైక్ మనీ లాండరింగ్ లేదా క్రిప్టో కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేయడం లాగా. ఏటీఎంస్ మాత్రమే కాదు, డైరెక్ట్ బ్యాంక్ అమౌంట్ ని లేదా వేరే అకౌంట్స్ లో ఉండే బ్యాంక్ అమౌంట్ ని అన్యూజ్డ్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ అన్యూజ్డ్ అకౌంట్స్ ఎవరెవరివో ఉంటాయి. ఇక ఆ అకౌంట్స్ నుండి ఇందాక చెప్పినట్టు క్రిప్టో ఆర్ అదర్ మనీ లాండరింగ్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా ఫేక్ కంపెనీస్, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్, డార్క్ వెబ్ ఎక్స్చేంజెస్ ద్వారా మనీ లాండరింగ్ చేస్తారు. కొన్ని స్టెప్స్ లో మనీని ట్రాన్స్ఫర్ చేయడం, మిక్స్ చేయడం, క్లీన్ చేసి మళ్ళీ మార్కెట్ లో జెన్యూన్ గా రన్ చేయడం చేస్తారు. ఈ సైకిల్ అంతా ఒక్క ప్లేస్ లో స్టార్ట్ అయ్యి ఫారెన్ లో క్లీన్ బిజినెస్ లా ఎండ్ అయిపోతుంది. ట్రేస్ చేయడం ఇంపాసిబుల్. యుక్రెయిన్ లో స్టార్ట్ అయిన ఈ హ్యాకింగ్ మెల్లగా రష్యా, యుఎస్ఏ, చైనా, జర్మనీ, స్విట్జర్లాండ్ కంట్రీస్ కి పాకింది. ఈ హైస్ట్ వల్ల వరల్డ్ లో చాలా కంట్రీస్ లో పానిక్ స్టార్ట్ అయింది. ఎంత సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నా బ్యాంక్స్ సైలెంట్ గా హ్యాక్ అయ్యి మనీ పోయాయి అంటే ఈ సైబర్ క్రైమ్ అంత సింపుల్ కాదని గవర్నమెంట్స్ కూడా రియలైజ్ అయ్యాయి. వరల్డ్ లో ఫస్ట్ టైం ఒక గ్రూప్ డైరెక్ట్ గా హ్యాక్ చేసి మనీ స్టీల్ చేయడం కాకుండా బ్యాంక్ రూల్స్ ని హ్యాక్ చేసింది.
2015లో మొదటగా కాస్పరెస్కీ యాంటీవైరస్ ల్యాబ్ వారు కార్బనాక్ మాల్వేర్ ని గుర్తించారు. ఇక అప్పటి నుండి ఈ గ్రూప్ హ్యాకర్స్ ని పట్టుకోవడానికి వేట మొదలైంది. యూరోపోల్ అండ్ FBI కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. 2018లో డేనిస్ కే అనే వ్యక్తిని యూరోపియన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన సర్వర్స్, ల్యాప్టాప్స్, క్రిప్టో వ్యాలెట్స్ ని సీజ్ చేశారు. ఇతను కార్బనాక్ గ్రూప్ కి లీడర్ అండ్ హ్యాకింగ్ వెనకాలన్న మాస్టర్ మైండ్ డేనిస్ కే. కానీ ఇతన్ని అరెస్ట్ చేసిన ఆ గ్రూప్ పనులు మాత్రం ఆగలేదు. కార్బనాక్ మాల్వేర్ ఆల్రెడీ డార్క్ వెబ్ లో సర్క్యులేట్ అయిపోయింది. న్యూ హ్యాకర్స్ అప్డేటెడ్ వర్షన్స్ ని క్రియేట్ చేసి ఇంకా పవర్ఫుల్ గా యూజ్ చేస్తున్నారు. కేవలం కార్బనాకే కాదు, లాక్ బిట్, రాన్సమ్ హబ్ లాంటి హ్యాకింగ్ గ్రూప్స్ అదే కార్బనాక్ టెక్నిక్స్ ని యూజ్ చేసి ఇంకా హై లెవెల్ హ్యాకింగ్ ని స్టార్ట్ చేశారు. అంటే ఒరిజినల్ గ్యాంగ్ పట్టుబడిన మెథడ్స్ మాత్రం మారలేదు. కార్బనాక్ హైస్ట్ అనేది వరల్డ్ కి ఒక లెసన్. మన బ్యాంకింగ్ సిస్టమ్ ఎంత సెక్యూర్ అనుకున్నా కూడా ఒక్క ఎంప్లాయీ రాంగ్ మెయిల్ ని ఓపెన్ చేస్తే వరల్డ్ లో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ రాబరీ జరిగిపోతుంది. సైబర్ క్రైమ్ అంటే ఓన్లీ కోడింగ్ కాదు, సైకాలజీ, మ్యానిపులేషన్, సిస్టమ్ అబ్జర్వేషన్ అన్ని కలిసిన డార్క్ స్కిల్. డబ్బు దోచేయడానికి ఫిజికల్ గన్ కావాల్సిన అవసరం లేదు. కరెక్ట్ మెయిల్, కరెక్ట్ టైమింగ్, కరెక్ట్ కోడ్ ఉంటే బ్యాంక్ వాల్ట్ ఓపెన్ అయిపోతుంది అని కార్బనాక్ గ్రూప్ వరల్డ్ కి ప్రూఫ్ చేసింది. ఇలాంటి హ్యాకర్స్ ని అడ్డుకోవడానికి ఇంకా స్ట్రాంగ్ నెట్వర్క్స్ ని క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.